హెల్త్ న్యూస్ మీకోసం. తెగిపడిన బల్లి తోక తిరిగి కొంతకాలానికి పుట్టుకురావటం మనకు తెలిసిందే. మన సృష్టిలోని కొన్ని జీవుల్లో ఇలా పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. మానవుల్లో ఈ ప్రక్రియ అసాధ్యం. కానీ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అలాంటి ఓ పరిశోధన చేస్తున్న హార్వర్డ్ వైద్య కళాశాలకు చెందిన కొంతమంది జన్యు శాస్త్రవేత్తలు ఈ అంశంలో కీలక ముందడుగు వేశారు. ఎలుకలు, కోడి పిల్లల్లో పరిశోధన చేసి అవయవ నిర్మాణాన్ని ప్రేరేపించి ప్రత్యేక ప్రోటీన్లను కనుగొన్నారు. అవయవ నిర్మాణానికి అవసరమైన అనేక కీలక ప్రోటీన్లు ఈ రంగంలో ఉన్న వారికి తెలుసు. కానీ ఎవరికీ తెలియని ప్రోటీన్లను మేం కనుగొన్నామని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న పరిశోధకులు తెలిపారు. ఈ పరిశోధక బృందం 3 ప్రోటీన్ల సమ్మేళనాన్ని కనుగొంది. PRDM16, ZBTB16, Lin28A అనే ప్రోటీన్ల సమాహారం అవయవ నిర్మాణానికి ఉపయోగపడని మూల కణాలను కూడా అవయవ నిర్మాణానికి అనుకూలంగా మారుస్తాయి. అయితే ఈ ప్రోటీన్లు మానవ అవయవ నిర్మాణంలోనూ పాత్ర పోషిస్తాయా లేదా అన్న విషయంలో మాత్రం ఇంకా పరిశోధన జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పరిశోధన సాకారమైతే యుద్ధంలో తెగిపడిన సైనికుల కాళ్లు, చేతుల వంటి అవయవాలను తిరిగి మొలిపించేలా చేయటం సాధ్యపడుతుంది అనటంలో సందేహమక్కర్లేదు.